హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పాలకూర పకోడీ. ఈ పాలకూర పకోడీని టేస్టీగా, ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాలకూరని వాష్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ శనగపిండిని వేసుకోవాలి. 1½ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్టు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్టు, వేరుశనగ గుళ్ళు 3 స్పూన్స్, కారం 1 స్పూన్. ఇవి వేసి పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు దీంట్లో పకోడీలు వేసుకోవాలి. ఈ పకోడీలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పకోడీలు చాలా టేస్ట్గా ఉంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. లోపల పిండిగా మెత్తగా ఉంటాయి. అంతేనండి, పకోడీలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.